హాయ్ హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని చెప్పి కోరుకుంటున్నాను నేను. అయితే ఈరోజు వచ్చేసి దసరా షాపింగ్కి అయితే వెళ్తున్నాం మేము. ఆ, అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటని చెప్పానంటే గీతకు లంగావోని కావాలంట. లంగావోనికి వచ్చేసి రేట్లు అయితే మొన్న ఒకసారి యూజ్ వచ్చిన నేను 3000 4000 5000 దాకా ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర అయితే డబ్బులు లేవు అసలు. ఎంత చెప్పినా కానీ అర్థమైతే చేసుకోవట్లేదు తెలుసా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. పోదాం పోదాం చెప్పి రెడీ అయింది, నన్ను రమ్మన్నది. ఇప్పుడు అదే ఏం చేయాలని చెప్పి చూస్తున్నాను నేను. ఏమన్నా ఐడియా ఉంటే ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్. ఏం చేయాలి? అక్కడికి పోయిన తర్వాత పర్స్ ఇంటికాడ మర్చిపోయినా అని చెప్పి చెప్తా, లేకపోతే యూపీఐ పని చేస్తలేదు, డబ్బులు ఉన్నాయని చెప్పి ఒక ప్లానింగ్ అయితే ఇస్తాను నేను. పెద్ద ప్లానింగే. చూద్దాం వర్కౌట్ అవుతుందేమో. అక్కడికి పోయితే ట్రై చేద్దాం. హెయిర్ స్టైల్ మంచిగా ఉందా? ఓకే, మనం అక్కడికి అంటే ఇప్పుడు గీత కింద ఉన్నది, ఇప్పుడు నేను పైన ఉన్న బంగ్లా మీద. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఏ షాపింగ్ మాల్కు నాకు కూడా తెలియదు. ఇక వెళ్ళిన తర్వాత అయితే అక్కడ మొత్తం చూపిస్తా. లాస్ట్కి అయితే కొంచెం డబ్బులు లేవు అని చెప్పి ఇప్పటిదాకా చెప్పినా కదా ఇంతకుముందుకు, డబ్బులు లేవు, పర్సు తేలే, ఫోన్పే పని చేస్తలేదు అని చెప్పి ట్రై చేద్దాం ఒకసారి. అయితే వర్కౌట్ ఏదో కాదు. వస్తున్నా ఉండు. వెళ్తుంది ఏమాయ అనుకుంటా. ఉందో కింద. హలో, వస్తున్నా ఉంటారు. చూసారా ఫ్రెండ్స్, జల్దీరా అంటుంది. నాగరే డబ్బులు లేవు. నేనైతే ఇప్పుడు కొనియా. వాళ్ళ అమ్మని కొనియమంట, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ డాడీ నన్ను. ఏం చెప్తున్నా? పోడు అవసరం. అమ్మ ఈరోజు ఏమనుకుంటున్నావు? ఫోన్ గ్లాస్ ఇరుగుతుంది అదే అని. ఇప్పుడు కొద్దిగా పైసలు టైట్ ఉంది, అవసరం. పైసలు టైట్ ఉన్నాయి. 100 రూపాయలు కచ్చా కాదు, 100 రూపాయలు కత్తాయా? 100 రూపాయలు తీసుకుంటాను. అది చూడరు మీరే 100 రూపాయలు తీసుకోవాలి చెప్తున్నా. అది అంటుందో అంటుంది. మన బండి ఇక్కడనే ఉంది, ఎండల పాపం ఎండిపోతుంది. దీన్ని మంచిగా దసరాకి వాష్ చేయాలి. మరీ ఘోరం అయిపోయింది. సానేళ్ళు వస్తారా? నాకు చెప్పలేరు మరి. అలా మా ఉన్నాడు, వాళ్ళ అన్న ఉన్నాడు, వాళ్ళ నాన్న కొనిస్తా. ఎంత 100 200? అదే అక్కడికి వెళ్ళాక రేట్లు తెలుస్తాయి. 100కే ఉంటాయి. ఏమైంది మళ్ళీ అక్కడ చెప్తారు? జల్దీ రావత్తలా. అతురా ఎండ పడుతుంది ఫుల్. నిజంగానే వస్తారు. వాడు పైసలు ఏమని అడిగాడు? చెప్పరు. లంగా దాచి పెట్టుకుంటాడు. ఈయన బండ్లో పెట్రోల్ లేదన్నాడు, ఫుల్ ట్యాంక్ ఉంది. పైసలు ఏమంటే ఎటు పోతురు? మాకు ఇయర్ ఒక 2000 తీసుకున్నదే 2000. అందులో 2000 అడగచ్చు మాకు. దగ్గర లేవు. నేనైతే ముందే చెప్పాను, నాకు 200 ఉన్నాయి, దానికి ఏమవుతుంది తీసుకోవాలి. 200 అదే కాదు మీ అక్కకి. నేను 200 కొనిస్తా అంటున్నాను మీ అక్కకి. ఏది ఉందా? తెల్ల ఒకడు ఉందా? దులుపుకో మరి. ఆద్యం 2000 డ్రెస్ కొంటారు. 30 రూపాయల డ్రెస్ కొనుక్కుంటారు.
రోడ్ మీద ₹2 డ్రెస్ భయపడ్డా పని బండి తీ చాలు చేరి నేనే తీస్తున్నా వీడియో చాలు చేరి నా తాళం ఏంది బండి నా బండి తాళమే తీయి వీళ్ళైతే బయలుదేరుతున్నారు. ఆద్యం మీతో వస్తుందంట, అంటే సాన్య డ్రెస్ కొనిస్తాను అందుకే. ఇద్దరు అన్నదమ్ములు చూడు, పెట్రోల్ గురించి ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు. నీ ఫోన్ అయితే నా దగ్గర లేదు. ఆ బండి పోతుంది సూపర్. సానియాలు ఆద్యం డ్రెస్ కొనిస్తాన్నారుగా, అదే మాట మీద ఉంది. వాళ్ళు ముందు వేరే షాప్లో పోతాడు, నువ్వు కూడా వాళ్ళ దగ్గరికి ఫాస్ట్ కావాలని. అయ్యో మేము పాపకు కొన్నామని అంటారు. మన పాపకు కూడా 200-300 కొని మళ్ళా అయ్యో నేను కూడా మా పాపకు 200-300 తీసుకున్నామని అంటారు. అందుకే వాళ్ళు వెనకనే పోవాలి, మనం లేకుండా అబద్ధం చెప్తారు మనకు. మళ్ళీ బండి ఎత్తుపోరు వచ్చింది ఎక్కడ ఇప్పుడు ఆపేద్దాం. ఇప్పుడు మన షాపింగ్ మాల్కి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకుందాం వీడియో. ఓకే బాయ్. అనే మంది చూసిన ఎంతమంది ఉన్నారు? నేనేమో అనుకున్నా ఇక్కడ తక్కువ ఉన్నారు, ఎవరిదాకా ఇక్కడ ఫుల్ ఉండే అక్కడికి వెళ్ళిపోయారు అందరం. కాదు అయినా నువ్వు ఇక్కడ గల్లీలోకి ఎందుకు తీసుకొస్తున్నావు? గల్లీలో నేను గల్లీలకు పాప గురించి వచ్చిన. పాపకు నాకు అందరికి కిచెన్ షాపింగ్ మాలే చూద్దాం మరి, షాపింగ్ మాల్కే కావాలి. చూద్దాం తిరుగుదాం. ఇదేనారా షాపు? రచన మ్యాచింగ్ డ్రెస్సెస్. పై ఫ్లోర్కి వచ్చినప్పుడు ఇక్కడ నచ్చలేవు కలర్స్ లేవా? తొందర టైం బాగా అవుతుంది. నడుతుందా వీడియో? నడుతుంది. వాళ్ళు ఎందుకు రిటర్న్ వచ్చారు? మా షాపింగ్ మళ్ళీ అనుకున్నా కానీ మేము అది మర్చిపోయి ఇళ్ళకే వచ్చిన మందికి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సారీ బ్రో, ఈ షాప్ ఓనర్ చెప్పిన సారీ. పైన డ్రెస్సులు నచ్చలేవా? చూపిస్తలేదా? కలర్స్ నచ్చలే. పైన ఇంకొక షాప్ నడండి. మళ్ళీ ఇంకొక షాప్లో పోయి మళ్ళీ తిరిగి వచ్చారు ఇప్పుడే. అదే అంటే అవుతుంది బయట కూర్చో. మేము అదంటే అయితే ఇక్కడ వెయిట్ చేయబట్టి. హ్యాండ్ బ్యాగ్ తీసుకో. అదే హ్యాండ్ బ్యాగ్ అంటే రైట్రా. పైసలు ఉంటే కొనుక్కొచ్చుకోపోతుంది. నో మనీ. డ్రెస్లోకి వెళ్ళి ఎవరా అంటే అంటేను అంటున్నా, పైసలు ఉంటే కొనుక్కొచ్చుకో. ఓకే పని ఇంకో షాప్కు తొందర రండి. నేను ఫోన్ గ్లాస్ వేయించుకుందానికి వచ్చిన. దిస్ ఈస్ మై ఫోన్. గ్లాస్ మొత్తం అయిపోయింది. అదంతా తిరిగి అయితే మేమైతే ప్రజెంట్ ఇప్పుడు కిచెన్ షాపింగ్ మాల్కి వచ్చేసాం. ఆల్రెడీ మా మరిది వాళ్ళు లోపలికి వెళ్ళారు, సానియా వాళ్ళు. ఇక మా ఆయన అయితే పార్కింగ్ చేయడానికి లోపలికి వెళ్తున్నాడు ప్రజెంట్. మేమైతే ఇప్పుడు కిచెన్ షాపింగ్ కాల్, కానీ ఆఫర్స్ పెట్టలేరు. ఇదేంటి ఆఫర్స్ పెడితే బాగుంటుండే. జనాలు అయితే చాలా ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. పెద్ద షాపింగ్ మాల్ పన్నాడు అన్న. పెద్ద షాపింగ్ మాల్కి అయితే వచ్చినాం మనం ఇప్పుడు. ఫుల్ ఏసీ కాదు. ఇక్కడ కూడా ఇంతమంది ఉన్నారంటే మరి పండగ సీజన్ కదా ఇది. బాపురే ఇంతమంది, టూ మచ్. అది ఇంతమంది ఉంటే ఎట్లుంటుంది? అదే షాక్ అవుతుంది, ఏంటి వీళ్ళందరూ ఇట్లా వచ్చేదేంటి అని షాక్ అవుతుంది. మెల్ల మరి అదే తప్పిపోతుంది. పదా ఇక్కడ కూడా వస్తలేదు. నాకు బాగా ఉంది. వాళ్ళు సెకండ్ ఫ్లోర్ ఉన్నా. సెకండ్ ఫ్లోర్ కిడ్స్ వేర్. కిడ్స్ వేర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం ఫస్ట్. 2nd ఫ్లోర్. 2nd ఫ్లోర్ అన్నారుగా. 2nd ఫ్లోర్. 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 2nd
ఏమండి నాకు డ్రెస్సెస్ కూడా తీసుకుంటా డైలీ లైట్ రా పక్క చెప్పగల డైలీ వేర్ డ్రెస్సెస్ కూడా తీసుకోండి. ఫస్ట్ ఫ్లోర్ ఇవి ఇంకా డైలీ వేర్ డ్రెస్సెస్ కూడా నాకు తీసుకో. ఇవి మీ తాత ఇచ్చిన పైసలు నాకు మా తాతయ్య ఎందుకు ఇస్తాడు? మరి ఎక్కడికి చెట్ల కడుతున్నాయి పైసలు మరి ఫ్యాన్స్ డ్రెస్సులు మంచిగా ఉన్నాయి బా అందుకే చెప్తున్నా డైలీ ఆధార్ డ్రెస్ 1000 రూపాయలు ఒకటి ఉంటే ఒకటి ఫ్రీ పా ఇటు 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 ఇక్కడ ఉన్నారు గంట సేపు ఇంకీరు వాళ్ళ బట్టలు ఎవరో లేనితేరే బట్టలు ఎంత చూడరా దొరికినా వా తీసుకో ఆజాగా తీసుకో అందగాడ అందగాడ చూడు ఈ బుగ్గలే అస్సలు వద్దు వద్దు ఆడపిల్ల ఇది మస్తు ఉంది ఘోరంగా మంచిగా ఉంది తీసుకోండి ఏ వద్దు కట్టలేను నేను చెప్తావు కానీ 1800 1800 14 8 16 9 18 900 అన్నట్టు 1/2 ఆఫర్ ఉంటుంది రెండింటికి నాకు తెలిసి ఏడానికి అంతే ఉంది కానీ ఓన్లీ 1 పీస్ రా ఇది ఓన్లీ 1 పీస్ 1800 ఫిక్స్ ఇది అదే 10 షాపింగ్ మాల్ పెడుతున్నామా షాపింగ్ మాల్ పెట్టుకున్నాం ఒక్కటి 1800 అంటే అయ్యో అయితే మన పని అవుతుంది ఇక ట్రిపుల్ రేట్లు మొత్తం ప్యాంట్ షార్ట్స్ రాక్ ఇలానే కూర్చుంటారు అప్ప పిల్లలు తీసుకుంటా అని చెప్పి వచ్చినాం కానీ రేట్లు బాగా అంటే బాగున్నాయి మరి ఏమో కానీ రేట్లు బాగున్నాయి ఒక్కొక్క డ్రెస్ 1800 2000 అని చెప్పానంటే మన దగ్గర ఉన్న బడ్జెట్ 4000 ముగ్గురు కలిపి 4000 ఇలా ఇప్పుడు చిన్న పిల్లలకు 2000 పెడితే ఎట్లుంటుంది చెప్పరు ఒకసారి వాళ్ళకి 2000 పెడితే ఇప్పుడు మా వీళ్ళకి ఒక 2000 సారీ తీసుకుంటాం అనుకో మరి మన పరిస్థితి ఏంటి మనకు డ్రెస్సులు వద్దా వేసుకోవద్దా రే వాళ్ళ తర్వాత ఆన్లైన్లో లేకపోతే మంచిగా వేరే కాడ యుద్ధం కానీ ఆ టైం లేకపోతే వేరే బయట యుద్ధం పా కష్టం లేకపోతే నడువు ఏ మమ్మీ నువ్వు కెమెరా మాది ఎప్పుడు కెమెరా చూడమంటే ఇప్పుడు చిల్డ్రన్స్ వేర్ నుంచి కిడ్స్ వేర్ నుంచి అయితే లంగవన్ దగ్గరికి రచనం ఏంటిది మాకేంటిది అంటున్నాను. హాఫ్ సారీస్ అంట ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం మళ్ళీ సెకండ్ ఫ్లోర్ నుంచి సైజ్ బరబర్ ఉందంట చూడరి మంచిగా ఉందా మంచిగా చూస్తారు మన చూస్తారు తొందర వేసుకోరు చిన్న పిల్లలు ఉన్నారు ఇగో మా ఇద్దరు ఇదే పని అయిపోయింది అంత మాట ఇలా ఈ పని అయిపోయింది ఇంత ఘోరం ఉండదు ఎంత సెలెక్షన్ చేసుకోరు మీరు 10 నిమిషాలు సెలెక్షన్ చేసుకోకపోతే ఇంటికి డైరెక్ట్ ఓలు అనుకుని లేదు 10 నిమిషాలు ఏం పని అది దయ్యం పిల్ల కూర్చున్నాడు దయ్యం పిల్ల అంటే వీళ్ళని చూసి షాక్ అవుతుంది వీళ్ళు తొందర తీసుకుంటారు ఏంది ఇది అని చెప్పి ఆద్య నువ్వు ఫోన్ పట్టకు నేను ఇది అన్న చెప్తున్నా ఇగో ఆద్య ఈమె పేరు ఆద్య వేసుకోరు ఇద్దరికి సేమ్ పాప ఇక పాప అదే పాప ఆద్య సీర సెలెక్షన్ చేసుకుంటుంది ఆద్యలు నీకు ఏ సీర కావాలమ్మా ఇగో ఇది కావన్నా ఈ చీర కావన్నా అదా చీర ఇగో ఇది చూడు ఇగో రెండు కావన్నా మమ్మలు చెల్లెమ్మ కడిగిపోతుంది
చెల్ల దగ్గరికి పోతుంది. అయ్యో పోతుంది. అయ్యో ఏడుతుంది. నిన్ను సీరియల్ చూసుకోమని సీరియల్ అది డ్రెస్సులు కావన్నా నీకు? అది నీకు డ్రెస్సులు కావన్నా? డ్రెస్సులు కావన్నా నీకు? ఇగో తీసుకో తీసుకో నీకే అదే కంట్లో పడతాయి. దాన్ని సింపించే డ్రెస్ ఉడిసుకోను. దీన్ని సింపేసి డ్రెస్ ఉడిసుకో. ఇంకోటి కావన్నా? ఇక అది ఇక ఇంకోటి తీసుకో. రే ఏం పని రా అది? ఏముండ కామెడీ చేస్తున్నావా? దీనికి ఏం పని పడలేదు. లంగా ఆడుకొని తిరుగుతుంది. లంగా అది సండు ఇటు పాపని ఎత్తుకోరా. రే పాపని ఎత్తుకొని తిరుగు. అమ్మమ్మ మధ్య అరే అయ్యో చెయ్యి పైన ఎత్తుంది. బరువు ఆపది. అదో తీరా అంతో ఇక పిల్లల్ని పట్టుకోలేట్రా. మస్తు ఉంది, సూపర్. డిజైన్ మంచి లేకపోతే మంచిగా ఉంది కలర్, డిజైన్ మంచిగా లేకుంది. గీతకి అక్కడ డ్రెస్సులు నచ్చడం అంటే నచ్చినాయి, కానీ కొన్ని ఒక్కొక్కటి 6,000 3,000 ఉన్నాయి. అంటే హాఫ్ సారీస్ అక్కడ నుంచి అక్కడ అన్నీ ఇసబెట్టేసి అంటే రేట్లు బాగున్నాయని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అక్కడ తక్కువ అంటే 2,000 లోపు ఉన్నాయి, అయిపోయినాయి అంట. చెప్పాలంటే 3,000 లోపు ఉన్నాయి కూడా ఎక్కువ శాతం లేవు. అందుకని చెప్పి ఇక్కడ డ్రెస్సెస్ కోసం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక నేను మా పాపను పట్టుకొని తిరుగుతున్నా. పన్న హాయ్ చెప్ప. హాయ్ 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 చెప్పమని ఇటు నుంచి చెప్తుంది. అంటే ఏదో ముందు వాళ్ళు వచ్చి పక్క పండి హాయ్ చెప్పిపోయారు. లేడీస్ చూసింది హాయ్ హాయ్ అంటుంది. ఏంటది ఎంతసేపు ఎత్తుకోవాలా నేను పాపని? తీసుకోగల దొరికినాయంట ఊరి. మళ్ళీ ఒకసారి చూద్దాం. 2 months గైస్ చూస్తున్నారా మీరు ఇక్కడ? హాఫ్ సారీస్ కోసం అని చెప్పి వచ్చింది. అవి నచ్చలేవు అంటే బడ్జెట్లో లేవని చెప్పి తీసుకోలేదు. నువ్వు మమ్మీ ఆపో, మళ్ళా మమ్మీ అంటావు. ఇక్కడ నుంచి డ్రెస్సెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ డ్రెస్సెస్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ అక్కడ కూడా నచ్చలేవని చెప్పి ఇవేంటి పెరిగి ప్లాజోలు అంట. ప్లాజో అవి 150, ఇవి 550, అవి 450. ఇది మరీ ఘోరం. నీకు ఇక్కడ నచ్చాయి, దీనికన్నా తీసుకొని పంప. సానీ ఏది సానీ అని తీసుకుంటుంది పా. సెలెక్షన్ చేద్దాం పా. గీత ఎటు తిరుగుతున్నావు నువ్వు? ఇది కరెక్ట్ కాదు. వచ్చినప్పుడు ఒకటి సెలెక్షన్ చేసి అమ్మా ముక్కలాడుకోయ్యో పెట్టుకో. అత్తే ఎందుకు ఇట్లా చెప్తున్నావు? ఏంటి ఇవి? చిన్నపిల్లలు ఇగో కింద బుడ్డ వరకు బుడ్డ లే పనాడు. గీత చెప్తే వినాలి. నా కోపం తెప్పి నడు 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 కొడితే ఇక నడు. దెబ్బలు తింటున్నా చేతులు. నడు పా. అందరు ఏమనుకుంటారు? నేను కొడుతున్నా అనుకుంటారు. ఇక గటు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏరాలు ఎన్ని చేసుకున్నారు మొత్తం మీరు? 2. మీ వైరింగ్ నచ్చలేమన్నది, బడ్జెట్లో లేవన్నది. ఎంత పడ్డది? ఎంత కూడా ఉన్నా? 8 గంటలకు 8 గంటలు 800 ఒకటా? 800.
వాళ్ళు ఎంకుతున్నారంట చూడు. సరే 750 నుంచి రేజలు కానీరా నాకు ఓపిక లేదు, సంబంధం లేదు గైస్. మనకైతే ఏం సంబంధం లేదు. వాళ్ళు ఎంకుంటున్నారు, తీసుకుని లేకపోతే లేదు. నాకైతే 200 ఉన్నాయి. మంచిగా 2000 దొరుకుతుందని చెప్పి అనుకుంటే కలర్లు లేవంట. చెప్పండి బాగా నోడుతున్నాం 2 సంతనాల్లో అయితే సెలెక్షన్ అయిపోయింది. వాళ్ళు తీసుకున్నారు ఆల్రెడీ. మాదే లేట్ అవుతుంది. ఇక గీత ఏమంటుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ హాఫ్ స్టార్ తీసుకుని ఉండే. హాఫ్ స్టార్ తీసుకుంది, అక్కడనే మంచిగా ఉన్నాయి అంట తక్కువ రేట్లో. అక్కడి నుంచి తెప్పించుకుంటా అని చెప్పి అంటుంది. అంటే కూర్చొని పాపకు పాలిస్తుంది. ఏం చెప్తున్నాడు? మీ అమ్మ దగ్గర నుంచి తెప్పించుకుంటావు ఇక. పాపకు నేను కొంటా కానీ అలా అయిపోయింది సెలక్షన్. పోం పైగా అయిపోయింది, తీసుకున్నారు. బిల్లింగ్ కూడా అయిపోయింది. సంతలో అక్కడ వెళ్ళిపోతుండు. ఆగు, సంతనంలో కదా వెళ్ళిపోతుంది. బై బై. 2500 రూపీస్. 2500 రూపీస్ బాగుంది, తీసుకో. 2500 బాగుందా? మనకి ఇప్పుడు ఏదద్దు, మీ అమ్మ కొనిస్తాను కదా పనులు. పైసలు మనమే కదా, దీని కాకపోతే వాళ్ళు ఇస్తుంది. మందే. బాయ్ 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 బాయ్. నేను చెప్పను. చెప్పు. కిసాన్ షాపింగ్ మాల్ కథం ఎండ్ అయిపోయింది. ఇక్కడ మాకు ఒక్కరు దొరకలేవు. అంటే మా తమ్ముళ్ళలో దొరికినాయి, దీనికి దొరకలేవు. బడ్జెట్లో దొరకలేవు. పట్టుకొని ఉండవు అని ఇప్పుడే పార్కింగ్ పోయి పట్టుకొని వస్తా. నాకు తెలియదు ఈ ఖర్చు. నాకేం వేర్ ఇస్ మై బైక్. ఇందులో ఉంది నా బైక్. అదిగో సింగిల్. మన పక్క బండి రావాలంటే భయపడాలి ఒక్కొక్కరు. సింగిల్ బైక్. బండి తరం ఇక్కడ ఎక్కినా మర్చిపోయా. అయ్యమ్మా, దొరికింది. సరే చూడది ఇది తిరుగుతుంది ఎంత మంచి అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన షాపింగ్ అయితే అయిపోయింది. చెప్పాలంటే పెద్ద అనేది తిరిగినాం బాగా. అప్పుడప్పుడు కొంచెం చిన్న తీసుకుని ఉంటాయి. మనకు వీడియో పెద్దగా తీయడానికి అయితే ఛాన్స్ లేదు. మొత్తం ట్రాఫిక్, జనాలు. మనం ఇప్పుడు షాపింగ్ మాల్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కదా, వీడియో తీస్తూ ఉంటే కొంతమంది ఎట్లా అంటే గిల్టీగా ఫీల్ అవుతారు. కాబట్టి అందుకే ఛాన్స్ దొరికిన కాడల్లో మంచిగా లైట్గా అప్పుడు వీడియో చేసిన. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఓకేనా? మాకు తెలుసు కదా విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్, గుర్తుపెట్టుకోండి. కొంచెం బాగా తీస్తాను చెప్పి అనుకుంటున్నాం. కొత్త స్టార్ట్ చేసినాం కదా, ఏమనుకోకండి. మంచిగా తీయడానికి అయితే ట్రై చేస్తాం మేము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.